గవర్నమెంట్ లో పని అవుద్దంటారా? అమరావతి రాజధాని వస్తుందంటారా? 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్ 3000 ఇస్తానన్న సంగతి సంవత్సరానికి ఇచ్చాడు, 4 సంవత్సరాలకి ఇచ్చాడు. 250 కాడికి పెంచుకొచ్చింది. ఎటువంటి మీద బురదాలటం ఏముంది? అక్కడేం లేకుండా బాగా చేసిపోయాడు. నేనుంటే చేసేవాడు, నీకు చేసేవాడు అన్నాడు. నువ్వు చేసేది ఏముంది? ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు ఈ సమస్య ఎత్తి వెనకాలండి చేపించే వాళ్ళు ఒక్క నియోజకవర్గంలో కూడా కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ గెలిపించలేకపోయారు. వీళ్ళు ఇవాళ రోడ్డెక్కేసి పేపర్లు ఉన్నాయి కదా, మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. వీరే ఇతర కులాల వారి చేత మాట్లాడించారు. ఏమైనా బ్రహ్మాండంగా ఉంది కూటమి గవర్నమెంట్, బ్రహ్మాండంగా. ఇంకా వైసీపీ వాళ్ళు కొంతమంది నచ్చట్లేదు అంటున్నారు, అది అంటున్నారు. అంటుంటారు అవన్నీ పిచ్చి మాటలు. వారు చేసినప్పుడు కమ్మగా ఉంది, ఇప్పుడు లేదండి ఆయనకి. గతంలో మీరు మాట్లాడితే భయం వేసి మాట్లాడినా చేసి పెట్టారు, మా వాయికొట్లు కొట్టారు. ఇప్పుడు ఆ భయాలేం లేవు. చేశారు, రంగారెడ్డి చేశారు, పుల్లారెడ్డి చేసిన వాళ్ళు ఎంతమంది చేశారు రేట్లు? ఇంతవరకల్లా రేట్లు కాకి ఇవ్వడానికి తక్కువ కులం చేసిందా? మరి ఇవాళ కుళ్ళు బుద్ధులు కుళ్ళు చేస్తాలే కానీ. మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు మీ ఊరికి పవన్ కళ్యాణ్ గారికి మంచి రిలేషన్. తర్వాత ఇవాళ పేద ప్రజలకు అండగా నిలబడినోడు కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్. అతని కోసం దేనికైనా సిద్ధం. ఆయన ఎలా ఉన్న సోలోగా వెళ్ళినా మేము ఆయన వెనకే ఉంటాం. ఆయన ఓటు పర్సంటేజ్ పెరిగేదే తప్ప తగ్గదు. అసలు అతను యువరాజు అండి పవన్ కళ్యాణ్. ఇచ్చివాగుడు ఆగితే అభివృద్ధి ఉందా లేదా? అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా 4 మూల స్తంభాలు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి ఈనాడు, పనితీరు ఎలా ఉంది సార్? పని ఏం లేదు. ఆ గవర్నమెంట్లో ఏం జరగలేదు. ఈ గవర్నమెంట్ లో మా కౌళ్ళు వచ్చినాయి. అంటే అమరావతి అభివృద్ధి జరుగుద్దని నమ్మకం ఉంది గవర్నమెంట్. పొలాలు ఇచ్చాం కాబట్టి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నాం. మా ఏం పొలం ఇరుక్కుపోయి ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుంది ఇక్కడ డెవలప్ చేయమని. గవర్నమెంట్ డబ్బు ఏం వీల అప్పు ఇప్పిస్తాం. అదే సార్, అంటే నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ చేస్తుందని? చేస్తుందని నమ్మకం ఉంది. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఎప్పుడు కాగితాలు పెడుతున్నారు, మళ్ళీ ఎంక్వైరీ అంటున్నారు. ఏంది? అవును సార్, దేని గురించి సార్? ప్రపంచ బ్యాంక్ వాడికి లెటర్లు పెట్టారంట, బలంగా తీసుకున్నారని. వాడు ఇప్పుడు అప్పు ఇచ్చేవాడు ఏదో వంకలు చెబుతూ ఉంటాడు. మరి ఏదో వచ్చే నెలలో ఏదో వస్తారో ఏదో అంటున్నారు. మళ్ళీ ఒకసారి జనాలు తిరుగుతారు. అది వద్దంటారు. అసలు ఈ గవర్నమెంట్ లో పని అవుద్దంటారా? అమరావతి రాజధాని వస్తుందంటారా? 2014లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం పట్టింది పొలం తీసుకునేపాటికి. ప్లానింగ్ చేసేపాటికి సంవత్సరం పట్టింది. చివరిలో ఆయన పని చేసింది 2 సంవత్సరాలు. తర్వాత 1 సంవత్సరం ఎలక్షన్లు తిరిగాడు. ఇప్పుడు మూవ్మెంట్ 6 నెలలు అయింది. 6 నెలల్లో 60,000 కోట్లు అప్పులు ఏం చేశాడు. ఇప్పుడు 15,000 కోట్లు రాకపోతే వేరే వస్తే సరి చేస్తారు. పని సాగిద్ది, పని అయితే అయ్యిద్ది. కాబట్టి 4 రోజులు పట్టదు అనుకో. ఇప్పుడు ఈడేళ్ళు ఇంకోటి దగ్గర తీసుకొచ్చి చేస్తారు పని. కూటమి ప్రభుత్వం వల్ల మనకి ఒక రాజధాని ఏర్పడద్దు అంటారా? రాజధాని ఉందనే కదా ధైర్యంగా ఉంది. అంతే. పర్లేదా? పరిపాలన ఎలా ఉందంటారు సార్ గవర్నమెంట్? పరిపాలన మేము పట్టించుకో. మా ఇక్కడ అభివృద్ధి చెందుందా లేదా? అది పరిపాలన అంటే అప్పు తెచ్చి డబ్బు లేనప్పుడు సర్దుబాటు చేసుకోవాలిగా. ఇప్పుడు ప్రతివాడు ఇప్పుడు ఇంటో వాడికి తెలిసింది దాని సాధక బాధకాలు. ఆ పథకాలు చేయట్లేదు, ఈ పథకాలు చేయట్లేదు అని ప్రతిపక్షం వాడు అవుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం ఆయన పెన్షన్ 3000 ఇస్తానన్న సంగతి సంవత్సరానికి ఇచ్చాడు, 4 సంవత్సరాలకి ఇచ్చాడు. 250 కాడికి పెంచుకొచ్చింది. ఆయన సత్యమా ఇప్పుడు అమ్మఒడి పథకం ఎప్పుడు ఇచ్చాడు? అమ్మఒడి అనేది ఎలక్షన్లు ఇస్తా అన్నాడు, అప్పుడు ఇవ్వకుండా సంవత్సరానికి ఇచ్చాడు. ఎటువంటి మీద బురదాలటం ఏముంది? అక్కడ ఏం లేకుండా బాగా చేసిపోయాడు. నేనుంటే చేసేవాడు, నీకు చేసేవాడు అన్నాడు. నువ్వు చేసేది ఏముంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు పథకాలు అవసరం అంటారు? కొద్ది రోజులు ఆపినా పర్లేదంటారా? ఇప్పుడు మనకంటే అవసరం లేదు. తత్తిమ వాడు ఏమంటాడు, దాని మీద లబ్ధి పొందేవాడు ఇస్తే పోయేది, వాడైతే ఇచ్చేవాడు మాకు లేదని వీళ్ళు అంటారు. అంటే పెన్షన్ లాంటివి ఓకే కానీ మిగతా పథకాలు కొద్ది రోజులు ఆపినా పర్లేదు కదా? పర్లేదు. నీకు అప్పుల్లో ఉన్నప్పుడు ఆడ తీసుకొచ్చి పెడతారు. అప్పు కదా. ఇప్పుడు ఈ అప్పు అయినా రేపు మన మీద పడేది. ఇప్పుడు ఈ రూపాయలు లేకపోయినా ఇప్పుడు మందు ఉంది. ముందు జనం తాగితే కానీ గవర్నమెంట్ డబ్బు రాదు. ఆ డబ్బు మీద డెవలప్ చేయాలి. మొన్న పాట పెట్టినప్పుడు 17,000 కోట్లు వచ్చినాయి. ఏడు నుంచి వచ్చినాయి? ఈ మందు మీద వచ్చినాయే కదా. ఈ మందు పెట్టకపోతే రావు కదా. ఏదైనా ఈ రూపం తీసుకు గవర్నమెంట్ ఏదైనా ఒక ట్యాక్స్ వస్తే జనాన్ని పెట్టిద్ది. ట్యాక్స్ చూసుకోవాలిగా.
కొన్ని పథకాలు అయితే కొద్ది రోజులు ఆపి మనం డెవలపింగ్ పెట్టుకుంటే బెటర్. పెట్టుకోవచ్చు అది. ఇప్పుడు నెల మొత్తానికి వచ్చేటప్పటికి 6,500 కోట్లు అవుతున్నాయి జీతాలు కానీ పెన్షన్లు కానీ 4,000 రూపాయల పెన్షన్లు కానీ. నీకు వచ్చే రాబడి ఎంత, ఖర్చు ఎంత? వచ్చే రాబడి లేదు. నీకు రోజువారీ ఖర్చుకి 492 కోట్లు రాబడి ఉంది, 520 కోట్లు ఖర్చు ఉంది రోజువారీ. దాంట్లో నీ రేషన్ కనపడుతుంది. ఆ బొక్కట పొడవాలి. ఇన్వెస్టర్లు ఏమైనా వస్తే పెట్టుబడులు పెడితే ఉద్యోగాలు వస్తే అంటే గవర్నమెంట్ బగాడిని పడిద్ది. ఆయన పడే తిప్పలు ఆయన పడుతున్నాడు. కేంద్ర గవర్నమెంట్ ఈదు చూపించింది వరకట్ట దోవ చూపించేది. థ్యాంక్ యూ అండి. మీరు ఇందాక కూడా దీనికి ఎవరు క్రియేట్ చేసేది అని చెప్పి అన్నారు. ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు ఈ సమస్య ఎత్తి వెనకాలండి చేపించే వాళ్ళు ఒక్క నియోజకవర్గంలో కూడా కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలను కానీ గెలిపించలేకపోయారు. వీళ్ళు ఇవాళ రోడ్డు ఎక్కేసి పేపర్లు ఉన్నాయి కదా, మీడియాలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. వీరే ఇతర కులాల వారి చేత మాట్లాడిచ్చారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా 4 మూల స్తంభాలు ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడా 4 మూల స్తంభాలు ఉన్నాయి. 1 ఈనాడు, 2 TV5, 3 ABN, అట్లాగే 4 ఒక పారిశ్రామికవేత్త. వీళ్ళ సమక్షంలోనే ఇది జరిగింది. ఇంకేముందలే, అయిపోయింది. ఓ భవనం కట్టి పెట్టారు. మేస్త్రి పవన్ కళ్యాణ్ వచ్చి చక్కగా వీళ్ళందరి చేత సహాయ సహకారాలు చేయించి అందమైన భవనం కట్టిపెట్టారు. సత్యనారాయణ నవ్వు నోసుకుని మనమే ఉందాం అనుకున్నారు. మీరేంటి ఇంకా ఎట్లా ఉన్నారు, మీరు వెళ్ళిపోండి మేస్త్రి గారు వీళ్ళని తీసుకున్నానంటే వెళ్ళిపోయే పరిస్థితులు ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కాపుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైన్యంలో చాలా చైతన్యం వచ్చిందండి. ఈ చైతన్యంతో రేపు ఏం చేయాలనేది కూడా ఆలోచించుకుంటారు. ఇకపోతే ఇదే 4 బీసీ ఎస్సీ ఎస్టీలకినో రెడ్లకి చెప్పి బయటికి తీసుకొచ్చారు. మీరు బయటికి తీసుకొచ్చి ఈ సమస్యను ఎత్తితే అబ్బో ఏముందిలే అయిపోయింది, తాగేసాం పక్కన పారేయండి, డిస్పోజల్ గ్లాస్ అని మీరు అనుకుని ఉంటారు. ఇది డిస్పోజల్ గ్లాస్ కాదండి. మీరు తొక్కిన తర్వాత తెలిసింది, అమ్మో గాజు గ్లాసు తెగిందిరా కాలని చెప్పి కాలంతా రక్తం వస్తుంది. ఇవాళ ఆ రక్తమే రాష్ట్రంలో ఉన్న జన సైనికులు, సాధారణ అన్ని కులాలు, బీసీ ఎస్టీ మైనార్టీలు మాకు తెలిసి ఈయన ఇలా చేస్తాడు అని చెప్పి టీడీపీ మీద వ్యతిరేకత. ఆ రక్తమే, ఆ బ్లడ్డే కారుతుంది. ఇంకా 20% కారిపోయింది మీకు అప్పుడే. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే రాష్ట్ర అభివృద్ధి వెనకబడుద్ది, ఈ కూటమి ఐక్యత దెబ్బతింటది. పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం పోయేది ఏమి ఉండదండి. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. పంచపక్ష పర్వణాలు ఉండి మీకు పెట్టాడు. మీరు తినండి, రాష్ట్ర ప్రజలకు పెట్టండి. ఇవాళ మీరు చెప్తే నిధులు వస్తున్నాయా? కేవలం పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఇస్తున్నాడు. లోకేష్ గారికి అసలు డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉందంటారు? అసలు అది లేదండి. ఇది కావాలని ఈ పెద్దలందరూ కలిసి గెలికిచ్చారు. అసలు అతను యువరాజు అండి. పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి పని వల్ల మహాసేన్ లాంటి వ్యక్తి అలా రాజేష్ గురించి తీసేయండి. అసలు అలాంటి వ్యక్తుల గురించి మీడియాలో మాట్లాడి పెద్దవాళ్ళని చేయడం తప్పనేసి అసలు మనం మాట్లాడుకుంటాం కూడా అతని గురించి అనవసరం. అతను ఎంతవరకు వినండి, అతను ఎంతవరకు ఒక నియోజకవర్గానికి ఎక్కువ, 10 నియోజకవర్గాలకి తక్కువ. మీరెంత, మీ ఇదంతా ఆలోచించండి. ఎందుకు ఇలాంటి మాటలు? కలిసి ఉన్న కూటమిని ఎందుకు ఎడదీస్తున్నారు? మీ వల్ల కనీసం మీ నియోజకవర్గంలో ఒక టికెట్ ఇవ్వాల, వేరే వాళ్ళకి స్థానాల్లో ఓడిపిస్తాను, అక్కడ టికెట్ ఇవ్వాల. అక్కడ మీరేమన్నా ప్రభావితం చేసి అక్కడ నిలబెట్టిన క్యాండిడేట్ని ఓడించగలిగారా? ఎందుకండి మాట్లాడతారు? ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా? నెల్లూరు పెద్దారెడ్డే తెలియదా? నెల్లూరు పెద్దారెడ్డి తెలియకోకుండా డిపార్ట్మెంట్లో ఉన్నావా అని పిచ్చివాగుడు ఆగితే తీసుకెళ్ళి రికార్డు తీస్తే నన్ను ఎవరో పెట్టారు. ఆయన ఫస్ట్ రౌడీ షీటర్ అంట. ఆయన చరిత్రలో ఇంకోటి అన్నీ పెట్టారు. మీ మీడియా వాళ్ళకి కొత్తగా మేము చెప్పేది ఏముంది? ఏమైతే సోదరుడు ఏదో అతనికున్న తెలివితేటలతో, వాక్ చాతుర్యంతో ఏదో బతుకుతున్నాడు. కానీ కూటమిని ఎడగొడితే మాత్రం నీకు బతుకుండదు, మీకు కూడా బతుకుండదు. అందరం కలిసి ఉందామని ఉంటున్నాం మేము. ఇవాళ నీకు అవకాశం ఉందని చెప్పి నీకేదో 21 చోట్ల పోటీ గెలవకుండా ప్రచారం చేస్తానన్నాడు. టీడీపీలో ఉండే చేయాల్సినవి చేశారు. ఆఖరిలో 10 మందికి టీడీపీ వాళ్ళకే టికెట్లు ఇప్పించే విధంగా కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళకి టికెట్ ఇస్తాను, వాళ్ళని ఎమ్మెల్యే చేస్తానని కాళ్ళకి చెప్పులు కాదు వెనకాల కోట్లు ప్రాపర్టీ ఉన్నోళ్ళకే టికెట్ ఇచ్చాడు. వాళ్ళని గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమంటే ఒక మాట చెప్పుకునేటప్పుడు వాస్తవం మాట్లాడాలి. నేను వాస్తవమే మాట్లాడతా. నేను ఎన్ని మాట్లాడినా
జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని వదలను. అతను నిస్వార్థపరుడు, అతను నీతి నిజాయితీ కలిగిన వాడు. అతను లాంటి రాజకీయ నాయకుడు నా 40 ఏళ్ల చరిత్రలో నేను చూడలే. నేను చూసింది ఒకే ఒక్కడు, వంగవీటి మోహన్ రంగా. పేద ప్రజలకు అండగా నిలబడినోడు. తర్వాత ఇవాళ పేద ప్రజలకు అండగా నిలబడినోడు కులాలకు అతీతంగా పవన్ కళ్యాణ్. అతని కోసం దేనికైనా సిద్ధపడు. భయ్యా మీ పేరు? నా పేరు నాగేంద్ర బాబు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ కొంతమంది రీసెంట్గా నారా లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలి ఇవన్నీ అంటున్నారు. అసలు ఏంటి దీనికి నిజంగా డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉందంటారా నారా లోకేష్ గారిని? అసలు ఈ వివాదాన్ని ఎవరు ముందు తీసుకొచ్చారంటారు? అంటే ఈ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్నది నాకు తెలిసి కూటమిలో ఉన్న అగ్రనాయకుల నిర్ణయాలు కాదండి ఇవి. ఈ కూటమికి కూడా కాదు, పర్టికులర్గా టీడీపీకి సపోర్ట్ చేసేటటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అందులో ప్రముఖంగా చెప్పాల్సిన ఛానల్ తెలిసిందే మీకు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారు రీసెంట్గా స్టార్ట్ చేసిన ఒక అదే ఆయన ఏదో పలుకులో ఏ ఉంటాయి కదా, చిలక పలుకులు అట్లా, దాంట్లో అక్కడి నుంచి బీజం అక్కడేసాడు ఆయన. ఆయన ఎంతసేపు ఏంటంటే వాళ్ళే రూలింగ్ చెయ్యాలి, వాళ్ళకే పేరు రావాలి అని, అదే ఏదో ప్రోగ్రాంలో మోహన్ బాబు గారు కూడా అంటారు ఆయన మీకు కులగజ్జి ఉందంట నిజమేనని. కానీ ఇటువంటి సందర్భాలు, ఇటువంటి ప్రవర్తనల వల్ల అవన్నీ నిజమేనా అని చెప్పి మాలాంటి వాళ్ళకి కూడా అనిపిస్తాయి. ఇప్పుడు కూటమి హుందాగా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలా, వాళ్ళకి సమయానికి రోడ్లు ఇవ్వాలా, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయాలో ఆయన అది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఆయన చేస్తున్నారు. లోకేష్ గారు చేయాల్సింది ఆయన చేస్తున్నారు. వాళ్ళకేం లేవు, వాళ్ళు బాగానే ఉన్నారు. మధ్యలో వచ్చి పుల్ల పెట్టి ఆయన పెత్తనం ఎక్కువైంది, ఈయన పెత్తనం తక్కువైంది, అది కాదు సార్. ప్రజలకు కావాల్సింది మంచి రూలింగ్ కావాలి. ఇన్నాళ్ళు రాష్ట్రానికి సరైన రెవెన్యూ లేక 5 ఏళ్ళు పిచ్చిగా తయారైంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో, ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు అంత సపోర్ట్ ఇస్తుందంటే కారణం ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఆయనే కనుక లేకపోతే వీళ్ళిద్దరికీ అసలు ఈ కనెక్టివిటీ కుదిరేదా? బీజేపీకి తెలుగుదేశంకి ఎలా తిట్టుకున్నారు ఒకరినొకరు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఈ టీడీపీ నాయకులు అంతకుముందు కూడా అట్లాగే 2014లో కూడా గెలిపించిన తర్వాత చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే, ఆయన కూడా అప్పుడు ఇట్లాగే మాట్లాడాడు. ఆ ఎఫెక్ట్ ఎలా ఉందో 2019లో రుచి చూశారు. ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేము చూసేది ఆయన నీతి నిబద్ధత చూసి మేము ఫాలోవర్స్, మాలాంటి వాళ్ళం. ఆయనకున్న ఫాలోవర్స్లో అందరూ 100% అలాగే ఉంటారు. ఆయన డిప్యూటీ సీఎం అయినా అవ్వకపోయినా ఆయన స్టేటస్ ఏమీ తగ్గదు. ఆయన మాకు గుండెల్లో ఎప్పుడు నిజమైన నాయకుడు. అలాంటి ఫాలోవర్సే ఉన్నారు ఆయనకి. ప్రజలు 2024లో కూడా కూటమిని ఎంతలా గెలిపించారంటే దానికి ఎవరు మూల కారణమో ఎవరన్నా చెప్తారు. అది ఈరోజు ఆ నాయకుడు ఏదో అన్నాడని, నాకు తెలిసి ఈ మైనింగ్లకి సంబంధించి, అటవీ శాఖకి సంబంధించి, ఈ పంచాయతీరాజ్ శాఖకి ఈయన ఉండడం వల్ల కొంతమంది వేలు పెట్టి ఏయో వాళ్ళకి రావాల్సిన కాంట్రాక్ట్లో ఏయో తీసుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటని ఇలా బయట పెడుతున్నారు. ఏంటంటే నాయకుడిని పొగిడితే సరిపోద్ది కదా, వాళ్ళకి వాళ్ళని పొగిడినట్టు ఉంటుంది, వీళ్ళకి పుల్ల పెట్టినట్టు ఉంటుంది అన్నట్టుగా అటువంటి పందాగా నడుస్తున్నారు వీళ్ళు. కానీ ఆ పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కించిన వాడికి దింపించడం అదేం పెద్ద పని కాదు. అది తెలుసుకొని కొద్దిగా పద్ధతిగా ఈ కూటమి సవ్యంగా ఆయన చెప్తున్నారు పదే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రి అని. అలా ఉండండి. అంతేగాని ఈయనకి డిప్యూటీ సీఎం పదవి కాదు ఈయన వల్ల ఆ పదవికి వన్నీ వచ్చింది. అది ఆలోచించండి. అది ఎవరు పడితే వాళ్ళు చేసుకోండి. పోనీ మీరు డిప్యూటీ సీఎం చేయాలంటున్నారు లోకేష్ గారిని, ఓకే సీఎం అని చేయండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి. అప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఓకే మాకు. అంతేగాని అసలు మా ఎంతసేపు మా ఆలోచన కానీ మా విధానం కానీ ఇది కాదండి. ముగ్గురు సవ్యంగా వెళ్తున్నారు. రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రజలకి మంచిగా ఉద్యోగాలు రావడం, ఉపాధి కల్పన, ఇవన్నీ సవ్యంగా జరిగితే చాలు. ఈ మిగతా విషయాలు ఎవరో ఇప్పుడు మహాసేన రాజేష్ ఆయన ఏదో అన్నాడు, ఆయనది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఆయన చెప్పింది ఏమని అడుగుతారంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ వైసీపీలోంచి వచ్చేసారు కదా,
వచ్చేసి ఇప్పుడు రావడం వాళ్ళు తిడతా వచ్చేసారు. ఇప్పుడు అట్లాగే రేపు పొద్దున్న ఈ కూటమి నాయకులను కూడా తిట్టరంటే అప్పుడు నా అంత తప్పుడు మనిషి ఇంకోటి ఉన్నాడని మీ నోటితో మీరే అన్నారు. అలా జరిగిన కొన్ని రోజులకే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు మీరు ఎలక్షన్స్ ముందు. నేను మొత్తం 21 నియోజకవర్గాలు తిరుగుతా, ఓడిస్తా. అలా డబల్ స్టాండర్డ్ క్యాండిడేట్ల మాటలు జన సైనికులకు కూడా చెప్తున్నా. ఇలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు దయచేసి. మన నాయకుడు ఏం చెప్తాడో ఆయన స్టాండ్ మనం తీసుకుందాం. ఆయన అన్నీ ఎలా చేయాలో అలా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ఇది వివాహం సంగతి నాకు వదిలేయండి అన్నాడు చూడండి, అంతే. మనం ఆయన అటు దూకండి అంటే అటు దూకాలి, అంతే తప్ప ఆయన క్వశ్చన్ చేయడం ఏమొద్దు. ఆయన సవ్యంగా చేసుకెళ్తున్నారు. ఆయన ఇప్పుడు లోకల్ లీడర్ కూడా కాదు, ఈ డిప్యూటీ సీఎం పదవి అసలు నథింగ్. రేపు పొద్దున్న దేశాన్ని నేలే నాయకుడు అవుతాడు ఆయన. అది ఆయన స్థాయి. అది ఇప్పుడు రేపు పొద్దున్న ఆయనకి సెంటర్లో ఏదో వస్తుంది, అప్పుడు వెళ్ళి అడుగుతారు టీడీపీ వాళ్ళు, మా లొకేషన్ కూడా సెంటర్లో అట్లా చేసేయండి అని చెప్పి. అది కాబట్టి కొద్దిగా ఇవన్నీ వదిలేసేయండి. ప్రజలకు ఏం కావాలి అసలు రాజేష్ మహేశాన్ గారు మాట వినే అవకాశం ఉందంటారా ఎవరన్నా? అసలు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారు కానీ, లేదంటే ఎవరైతే కొంచెం కరెక్ట్గా జెన్యున్గా ఉండే పర్సన్స్ కనుక అయితే ఆయన్ని పట్టించుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆయనే అనుకున్నాడు నేను మాట మారిస్తే తప్పుడు ఉండి అని చెప్పి. దాన్ని బట్టి అసలు అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు సార్. అది ఏంటంటే స్ట్రేచర్ లేని వ్యక్తులు వాళ్ళు. అది ఒక క్యారెక్టర్ కానీ అటువంటి లేని వ్యక్తులు. 21 సీట్లలో కూడా ఆయన ఓడిస్తానంటే ఎవరి మాట అది ప్రజలకి తెలుసు సార్. ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు అంతకుముందు ఇట్లాగే 151 సీట్లు వచ్చినాయి కదా మా ఇష్టారాజ్యం అనుకుంటే ఏమైంది? ప్రజలు గమనించరనా? ప్రజలు అన్నీ చూస్తారు. వీళ్ళలో జెన్యూనిటీ ఎంత ఉంది. మాకు పథకాలు కాదు ఇవన్నీ కాదు, ముందు మాకు స్వయంగా వాస్తవానికి 151 నుంచి 11కి రావడానికి మెయిన్ కారణం ప్రజల యొక్క స్వయం ఉపాధిని, వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు సంపాదించుకునే శక్తిని చంపేశారు గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా రెవెన్యూ జనరేట్ చేసే దాంట్లో చాలా గట్టిగా కృషి చేస్తుంది. సరే వీళ్ళ దారిని వీరు వెళ్తున్నారు. మధ్యలో ఈ చోటా మోటా నాయకులు, గల్లీ లీడర్స్ వీళ్ళు మాట్లాడేదాన్ని పట్టించుకోరని నేను అనుకుంటున్నా. పట్టించుకోకపోతేనే మంచిది. చెప్తున్నాం కదా, ఎక్కించిన వాడికి దింపడం పెద్ద కష్టమైన పని కాదు. ఆయన ఎలా ఉన్నా సోలోగా వెళ్ళినా మేము ఆయన వెనకే ఉంటాం. ఆయన ఓటు పర్సంటేజ్ పెరిగైతే తప్ప తగ్గదు. అది ఆయన జెన్యూనిటీ ఏంటనేది ప్రజలందరూ చూస్తున్నారు. కూటమి గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? ఏముంది, బ్రహ్మాండంగా ఉంది కూటమి గవర్నమెంట్. ఏం బ్రహ్మాండంగా. కొంతమంది ఇంకా వైసీపీ వాళ్ళు కొంతమంది నచ్చట్లేదు అంటున్నారు, అది అంటున్నారు. అంటుంటారు అవన్నీ పిచ్చి మాటలు. వారు చేసినప్పుడు కమ్మగా ఉంది, ఇప్పుడు లేదంటున్నా ఆయనకి. మీకు ఎట్లుంది? మేము చెప్పకూడదు, మా అభిప్రాయం మీరు చెప్తే మేము కూడా. మాకైతే బాగుంది. మరి అందరికీ బాగుందనే ఇప్పుడు చెప్పబోయేది. అంటే ఇప్పుడు వైసీపీ ఏంటంటే మేమే గతంలో బాగా చేసేవాళ్ళం అంటుంది. అంటే ఇప్పడానికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారికి మీకు ఇప్పటం ప్రజలకి ఏంటి, ఆయన ఎలా అనిపిస్తుంది? ఆయన మాట్లాడే మాటలకి తిరిగే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా పవన్ కళ్యాణ్ ఏదైనా మన ఏ మాట మాట్లాడినా బాగానే ఉంటుందిగా. బాగుందా? వార్తల్లో వింటున్నాం కదా, ఏది చేసినా ఎవరికి ఏది ఇయ్యాలా, ఏది మళ్ళీ ఏం చేయాలని ఆ మాటలు ఆయన పబ్లిక్ చెబుతున్నాడు అసలు. అంటే ఇన్ని సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఎక్కువగా నిధులు వచ్చింది లేదు. ఈ ఎవరిని చూసి వస్తున్నాయి అంటారు? నిధులు ఎట్లా వస్తున్నాయి అంటే వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన మీద మనం మిగులుగా ఇయ్యాలనే వాళ్ళ ఆలోచన మీద చేసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ కృషి ఏమైనా ఉందంటారు దీంట్లో? లేకుండా ఏం లేదు, ఆయన ఉంటేనే కదా. పవన్ కళ్యాణ్ నెంబర్ 1. అక్కడ ప్రధాని కూడా పవన్ కళ్యాణ్ ఏమంటున్నాయంటే ఈయన పవన్ కాదు, ఇది ఒక పెద్ద బాంబు తుఫాన్ అని చెబుతున్నాడు. అంతే, అది వేదమే, ఇక తిరుగులేదు ఆ మాటకి. ఇక్కడ కొంతమంది డిప్యూటీ సీఎంని దీన్ని ఎంతో అని డిప్యూటీ సీఎంలు ఇంత ముందు కూడా చూసాం, కానీ ఇలాంటి డిప్యూటీ సీఎంని ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు లేదు. ఇంత మాత్రం డిప్యూటీ సీఎం అంటే ఏందో తెలియనటువంటి రోజుల్లో కూడా ఉన్నాయి. ఇవాళ డిప్యూటీ సీఎంకి ఎంత హోదా ఇచ్చాడో పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి, అంత గొప్పగా ఉంది, తిరుగులేదండి. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఒక పెద్ద విప్లవంగా ఉంది, అంతే, ఇక దానికి తిరుగులేదు. ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పొలాలు రేట్లు విపరీతంగా పెరిగిపోయి అసలు ఎవరికోళ్ళే ఉత్సాహంగా ఉన్నారు. అదివరకు ఏదన్నా అమ్మాలంటే అవును, జగన్ వచ్చినప్పుడు అసలు పొలం అడిగినోడి. ఇక్కడ మీ ఊర్లో రోడ్డు వేసారు కదా, ఏమన్నా ఉపయోగపడిందా?
ఇదిగో హెలికాప్టర్లు దిగుతున్నాయి ఇక్కడ, రోడ్డు మీద హెలికాప్టర్లు తిరుగుతున్నాయి కదండి. అంటే అటుపక్క ఇటుపక్క మూసాడు. ఆడ అవసరంలా మనకి ఊళ్ళో దించుతారు హెలికాప్టర్లు, అందుకోసం. ఇది అంటే రాష్ట్రంలో ఎక్కడా లేకుండా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర, రెండు మా ఊళ్ళోనే దించుదామని, రెండు మీ ఊర్లోనే ఉన్నాయి. వచ్చే పోయే వాళ్ళు అందరూ ఆడ 30 అడుగులు, ఏడ 30 అడుగులు, ఏడేమో వాడి దేవసం చేసుకోవటానికి అంటున్నారు వెళ్ళిపోయి వచ్చేవాడు. మేము సార్ తొలిగా ఏం చెప్పామంటే, ఎక్కడైతే ఎడలు లేదో దాన్ని ఎక్స్టెన్షన్ చేయండి. రైతుల దగ్గర కొనైనా ఇక్కడ ఇస్తారు, కొనైనా ఇస్తారు, దాన్ని డెవలప్ చేయండి, అప్పుడు డెవలప్ అయ్యింది. ఇప్పటి వల్ల ఇది 100 లింకుల రోడ్డుల్లో ఇక్కడ నువ్వు డెవలప్ చేసేది ఏముంది? లేనిపోయిన అడ్డాలు కట్టావు, కానీ ఈ అడ్డాలు కట్టిన కానీ ఒక ఇద్దరికి దెబ్బలు కూడా తగింది. ఏది ఇదివరకు ఫ్రీగా, ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అటు ఇటు చూసి బస్తీలో టౌన్లో చూసినట్టు చూసి వెళ్ళాలి. ఇప్పుడు కొద్దిగా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, మహాయాతనగా ఉంది. ఇప్పుడు ముసలాముతగా దీని కింద పడతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎందుకు? డెవలప్ అవసరం అందరికి, డెవలప్ అందరికి అవసరమే. ఎవరు డెవలప్కి వ్యతిరేకమే కాదు, చేసిన దానికి ఎవరు ఏమనరు. ఇప్పుడు మనకు అవసరం అయితే పగలగొట్టు, ఎవడు కాదంటాడు. అవసరం లేని దాన్ని పగలగొట్టారు కదా, అంటే ఇది కక్షపూరితంగానే అంతే. నిజంగా అంటే చాలా మంది ఇప్పుడు రోడ్డు ఆడకు పోసావు, గోళ్ళు ఏడుండే గోళ్ళు ఏడకుండా దాన్ని నువ్వు ఆ గోడ కాలువ పోతే కాలువలో కాలువకి నువ్వు వేచింది ఏం ఏడ్చా? మీ ఇంటి గోడకు, మీ ఊర్లో ఈ గోడ కూల్చారని మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేశారు మీరు కూడా. కోలవద్దు మరి అట్లాంటప్పుడు, అన్యాయంగా చేసావు. కాలువ ఏడే మరి, ఈ కాలువలో మళ్ళీ కాలువ ఎత్తావు, దెబ్బకి రాష్ట్రం మొత్తం పోయింది. మాకు అమెరికా దాకా పోయిందిలే. ఈ కాలువలు అనేది లోగడ పల్లెటూరు చిన్న గ్రామం అండి. ఇప్పుడు ఇనామినేషన్గా ప్రెసిడెంట్ ఎలక్షన్ వస్తే మేము ఒకళ్ళని ఎన్నుకుంటాం ఒకే మాట మీద. అప్పుడు ఇనామినేషన్ అప్పుడు ఆ రోజుల్లో 5 లక్షలు ఇచ్చారు. ఆ 5 లక్షలు 2 సంవత్సరాలు, 2 టర్న్లు నుండి 2 టర్న్లు కూడా 2 ఏపల కాలువలో డ్రైనేజ్ కట్టించాం. దాన్ని వచ్చి ఏందో వీళ్ళు వారేసి మళ్ళీ దాంట్లోనే కట్టారు. ఏందో మేమేం చెబుతామంటే, ఎడల్పు లేని కాడ ఎక్స్టెన్షన్ చెయ్యండి, అందరికి ఉపయోగం. ఇక్కడ ఎందుకు అనవసరంగా ఈ గోళ్ళ పడేయటం? మీరేదో ఆయన మాకు ఎక్కడెక్కడ కూడా ఆయనకి మీటింగ్ పెట్టడానికి ఇవ్వలేదండి. మమ్మల్ని అడిగారు, మేము ఇచ్చాం, మాకు తెలిసి కాదు ఇచ్చాం. ఆ ఇచ్చే వరకు ఆ డెవలప్ ఏదో చూపిస్తున్నారు, అందరికి ఉపయోగంగా ఉంటుంది, అంతేగాని మేము వేరే ఉద్దేశంతో కూడా కాదు. అందరూ ఊరంతా ఒకే మాట మీద ఉండేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు 2-3 పక్కీలుగా అటు 10 మంది ఇటు 10 ఏదో రకరకాలుగా ఉంటున్నారు, అంతేగాని ఏమీ లేదు. నిజంగా అంటే గతంలో ఇప్పటం అంటే ఎవరికి తెలియదు. నిజంగా ఇప్పటాన్ని ఇప్పుడు రాష్ట్రం మొత్తం రెండు తెలుగు వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా ఇప్పటం అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. పిఠాపురం ఎలాగో రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం మార్చేసిన ఒక ఘటన ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. అవునా బాబాయ్? ఇప్పటి మాసిగా త్రూ అవుట్ మనకు ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ కావటం మా ధ్యేయం అండి. ఈ ఒక్క ఊరే కదా, అంతా డెవలప్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు కనుకుంటే. ఇక్కడ అందరిలో కల్లా ముఖ్యమంత్రి గారికి వీళ్ళకి ఏదో ఒక రకంగా పెట్టి వాళ్ళని చేల్చాలనే ప్రయత్నాలు వాళ్ళకి ఉన్నాయి. ఆ ప్రయత్నాలు సాగవన్నీ విఫలమైపోతాయి. గ్యారంటీగా ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టాడు. ఈయన పోయి 1 అడుగు 2 ఎత్తున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి. అసలు ఎక్కడ దాకేందుకు ఇప్పుడు పట్టణం ఇది రాజధాని కావాలని ఈయన వెళ్తే అన్ని వేల కోట్లు ఇస్తున్నారు. దాని గుండా ఎంత డెవలప్ ఉంది, అందరికీ సౌఖ్యం ఏర్పడేట్టుగా చూస్తున్నారు. చంద్రబాబు మంచి విజన్ ఉన్న మనిషి, అది కనిపెట్టింది పవన్ కళ్యాణ్. తాను రాకతలికే ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకి అవకాశం ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారినే చేయాలనుకున్నారు. ఎందుకు ఆయనకి సర్వీస్ అభిమానం, తర్వాత ఆయనకు అనుభవజ్ఞుడు. 2-3 పర్యావరణ చేశాడుగా సీఎంగా. ఆ చేశాడు, అనుభవం ఉండేవాళ్ళు చేస్తేనే దానికి డెవలప్ ఉంది. అనుభవం లేనివాడు చేస్తే మన జగన్ గారు చేసినట్టుగా ఉంటుంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని నమ్మారా? ఇలా చంద్రబాబు గారిని సీఎంగా చేస్తాను, మీరు నన్ను నమ్మండి అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి అక్షరం పొర్లు పోల. ఇప్పటికి అప్పటికి రేపు కూడా అంతే ఇది, దానికి తిరుగులేదు అంతే. అంటే ఆ టైంలో ఇదేంటిది, ఈయనకి అవకాశం ఉంటే ఈయన సీఎం అవ్వాలి కానీ ఆయన అవ్వమంటున్నారు ఏంటి అని ఏమన్నా అనుకున్నారా? ఆయనకు అనుభవం ఉంది కనుక ఆయన కింద నేర్చుకొని దేశం మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలనేది ఏమి, కానీ పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయనే ఇవాళ కావాలంటే ప్రధాని తీసుకెళ్ళి ఏదో మంచి పదవి ఇస్తాడు, ఏ రాజ్యసభ సీటుగా కూడా ఇస్తాడు. కానీ
ఆయన పదవులకు ఆశించటల్లా డెవలప్ కావాలి ప్రతి ఒక్కళ్ళు. ఆయనకి అసలు డబ్బు లెక్క ప్రకారం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి కదా, ఆ డబ్బు కూడా నాకు అక్కర్లేదు పేదలకి ఇవ్వమంటున్నాడు డబ్బులు ఇంకా ఈ డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాడు. అట్లా చెప్పే మనుషులు చెప్పు మంత్రులు ఎంతమంది చేయాలి? ఇదివరకల్లా రేట్లు చేసింది ఎవరు చేశారు? ఆ రేట్లు అందరూ ఎట్నే చేశారా? ఎంతమంది ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో మంది అంతమంది భాస్కర్ రెడ్లు చేశారు, రంగారెడ్డిలు చేశారు, పుల్లారెడ్డి చేసిన వాళ్ళు ఎంతమంది చేశారు రేట్లు? ఇదివరకల్లా రేట్లు కాక ఇవ్వడానికి తక్కువ కులం చేసిందా? మరి ఇవాళ వీళ్ళకి కుళ్ళు బుద్ధులు కుళ్ళు చేస్తాలే గాని. అంటే ఇప్పుడు మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ తీసుకురావాలనేనా సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం వాళ్ళకి పెట్టాలని తగ్గు ఎవరు పెడుతున్నారంటారు? వీళ్ళే దీని పేరు ఏందయ్యా, ఈసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి వాళ్ళిద్దరిని జైలు తీస్తే గానీ మనం కొట్టలేము మళ్ళీ అయినా ఏదో రూపేణ అయినా సరే వాళ్ళు చేస్తామని. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండాలంటారా? కలిసి ఉంటామే మంచిది. వాళ్ళు ఈ పరిస్థితిలో కలిసే ఉంటారండి, వాళ్ళిద్దరు చేలరు, ఇద్దరు అభిమానం ఒకటే. ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది మరి టీడీపీ వాళ్ళు కూడా జనసేన వాళ్ళు ఈ తెలిసి తెలియని వాళ్ళు, ఇది డెవలప్ విధానం ఏదో తెలిసి తెలియని వాళ్ళు అంటున్నారు కానీ లేకపోతే వాళ్ళకి లేదు, అసలు ఆ ఉద్దేశమే లేదు. అటు పవన్ కళ్యాణ్కి లేదు, ఇటు ముఖ్యమంత్రి గారికి లేదు, చంద్రబాబు కూడా లేదు. కానీ వీళ్ళు ఏదో ఒక రకంగా పెట్టి విచ్ఛిన్నం చేస్తే కానీ వీళ్ళు పడిపోతారు. వాళ్ళిద్దరు కలిసి ఉండగా ఎవరి వల్ల కాదండి, ఒకటే మాట చూస్తున్నాను, వాళ్ళిద్దరు కలిసి ఉండగా ఎవరి వల్ల కాదు. అంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా దీనికి మద్దతు చేకూరుస్తూ వాళ్ళ నాయకులే, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు. కానీ అది కరెక్ట్ అంటారా? వాళ్ళు ఎట్టయినా కానీ వీళ్ళ కోసం చేస్తున్నారు. అది ఓకే, అంటే చేల్చాలి ఏదో ఒకటి ఏ రూపేణైనా సరే వీళ్ళ జైలు తీస్తేనే మనం మనగాళ్ళం అని ఆ లెక్కలు పోతున్నారు వాళ్ళు. ఓకే, దీనికి అదేం జరగదు, వాళ్ళని చేల్చడం మాత్రం జరగదు. అంత మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. ఈ రెండు ఏకమైతే మన వల్ల కాదు కాదు కాదని వాళ్ళందరికీ తెలుసు. కొంచెం టీడీపీ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఆలోచన ఉండాలి. సహజం అంటే తెలిసి తెలియని వాళ్ళు అనేక అనుకుంటాం, తెలిసి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరు అనరు, దీర్ఘంగా తెలిసిన వాళ్ళు ఎవరు అనరు. ఆ మాట ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు ఇలా మాట్లాడారు, అది వ్యక్తిగతంగా వాళ్ళ స్వార్థం కోసం చూసుకున్నాం. అంతేగాని దాని ఏమి లేదు, అసలు అది ఏం జరగదు, ఇప్పట్లో ఏం జరగదు, వాళ్ళ వల్ల కాదు. గతంలో మీరు మాట్లాడితే భయం వేసి బజార్లో మాట్లాడినా కేసు పెట్టారు, మా వాయి కొట్లు కొట్టారు. ఇప్పుడు ఆ భయాలేం లేవు, ఇప్పుడు ఏం లేవు. వాళ్ళు రారు, ఇక రారు, అంతే. వీళ్ళిద్దరు చేయరు, అది గ్యారంటీ. చీలిపోరు. ఎలా అనిపించింది ఆ 7 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం? ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు పథకాలు ఇవ్వలేదు అన్నారు కానీ ఇస్తానే ఉండిరా. ఈయన ఏముంది, వాళ్ళు అన్ని వస్తున్నాయి, ఏముంది. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు మీ ఊరికి పవన్ కళ్యాణ్ గారికి మంచి రిలేషన్. నెంబర్ 1. ఆయన పదవి ఉండా ఒకటి, పదవి లేకపోయినా ఒకటి, సేవ చేస్తాడు, అంతే. మెయిన్ పాయింట్ అంతే. జనం కోసం బతికెడతాడు. ఇప్పటిలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టడం వల్ల మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. కూటమి ఏర్పడటానికి, కూటమి గెలవడానికి ముందు మీరే ఇక్కడ నుంచి వాళ్ళు పెట్టినా ఏం పొద్దు పీకుతారు అంతకాదు. ఒక 25 పోయినాయి, ఒక 50 పోయినాయి, గోడలు కట్టుకున్నాం. వాళ్ళు ఏం దిగుతారు, ఇంకా ఏమి లేదు, అంతే. నిజంగానంటే మీరు మీ ఊరు నుంచే మార్పు మొదలైంది అప్పుడు గ్యారెంటీగా. ఎలా అనిపిస్తుంది? ఒకప్పుడు ఇప్పడం అంటే ఎవరికి సరిగ్గా తెలియదు. దేవుడయ్యా, మరి రంగా గారి తర్వాత ఆయనే దేవుడు, మెయిన్ పాయింట్, అంతే అంతే. అంత చరిష్మా ఉందా పవన్ కళ్యాణ్ గారు? గ్యారెంటీగా ఉంది. చంద్రబాబు నాయుడు ఈయన చేయరు, వాళ్ళు ఎన్ని పిత్తురా, అంతే. గ్యారెంటీగా వాళ్ళు ఏం చేయలేరు, అసలు ఇక రారు. ఒక్కడే ఉంటాడు వాళ్ళలో, ఆయన ఒక్కడే కూర్చొని చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అందులో కూర్చొని చేసుకుంటాడు, అంతకంటే ఏం లేదు. మొత్తం అందరు పార్టీ నుంచి కూడా వచ్చేస్తున్నారు, ఆయన సీఎం అవడానికి వాళ్ళు కూడా నమ్మేశారంటారా? గ్యారెంటీగా. ఎవడు ఉంటాడండి, ఎవరు ఉండరు, గ్యారెంటీ. అంతే, అసలు ఉన్నాడు ఇక్కడ, వెళ్ళిపోతాడు. బాగుంది పరిపాలన. పవన్ కళ్యాణ్ లాగా ఇంతకు ముందు ఎప్పుడన్నా ఎవరన్నా చేశారు ఇలాగా? అసలు ఈ కూటమి చేసినట్టు ఎవడు చేయలేదమ్మా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా చేయలే. ఈయన కలిసినాక అన్ని జాగ్రత్త చేసుకుంటున్నారు. అన్ని నిధులు వస్తున్నాయంటే ఎవరి వల్ల అంటారు? గ్యారెంటీగా. ఇప్పుడు అంతకుముందు పింఛను 5వ తారీఖు 6వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ముసలి ఉన్నారు, పాలు పోసుకుంటారు. ఇప్పుడు తిరిగినా 1వ తారీఖు ఇయ్యాలి వాళ్ళకి, 2వ తారీఖు ఇస్తాం, 10వ తారీఖు ఇస్తున్నారు. ఆ పాలు పోయేవాడికి ఆ ముసలమ్మ బియ్యం రావు, చస్తున్నారు. ఇప్పుడు 31వ తారీఖు 1వ తారీఖు గ్యారెంటీగా. 31 తారీఖు ఆదివారం వస్తుందనుకో, 30వ తారీఖు ఇస్తున్నారు.
ఇంటికి వచ్చి ఇస్తున్నారా వెళ్ళి తీసుకుంటారు? ఇంటికే. మళ్ళీ మన ఇంటికి వెళ్ళామనుకో మళ్ళీ ఫోన్ చేస్తారు, పొలాలు ఉంటే వస్తాం, వచ్చి ఇస్తున్నారు. బాగుందా? ఇప్పుడు ఇంతకుముందు కేంద్రం నుంచి ఏమీ రావట్లేదు అంటున్నారు, ఇప్పుడు తెచ్చుకుంటున్నారా? బ్రహ్మాండంగా మోడీ పరిపాలన కూడా నెంబర్ 1 ఉందయ్యా, గ్యారెంటీగా బాగుంది, బాగుంది. ఈ ప్రభుత్వం ఉండాలంటారా? గ్యారెంటీగా ఉండాల్సిందే, అసలు ఈ 20 సంవత్సరాల దాకా డోకా లేదు, అంతే గ్యారెంటీగా. సార్ పవర్ తీసుకున్న తర్వాత పాలన గురించి మాట్లాడాల్సిన పని ఉందండి. ఆయన దగ్గరికి మన విషయాలు ఏది వచ్చినా ఇన్స్టెంట్గా వాటి గురించి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ అయిపోతుంది. ఆయన పాలన గురించి కానీ ప్రభుత్వం గురించి కానీ ఎన్డీఏ కూటమి గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. మాట్లాడాల్సిన దాని గురించి పట్టించుకోవాల్సిన పని కూడా ఏదీ లేదు. జనసేన మినిస్టర్ల పనితీరు ఎలా అనిపిస్తుంది? జనసేన పనితీరు జనసేనలో ఉన్నది మూడు మినిస్ట్రీలు ఉన్నాయి. ఈ 3 మినిస్ట్రీల్లో చేయాల్సిన వాళ్ళ కృషి, వాళ్ళ ప్రయత్నాలన్నీ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ కర్తవ్యాన్ని కట్టుబడి మా ప్రిన్సిపల్స్ మోరల్స్ని బీట్ చేయకుండా చాలా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని గురించి అయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లం అసలు లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి నిధులు వరద పారుతూ ఉంది కదా, అవును. దీనికి కారణం ఎవరు అనుకుంటున్నారు? అది పవన్ కళ్యాణ్ గారి వల్ల 80% అయితే అందులో కూటమి యాడ్ అవటం వల్ల జరిగిన ఇది కూడా ఉంది అనేది నా ఒపీనియన్ జస్ట్. అలాగే ఇప్పుడు టీడీపీ వాళ్ళని చూసుకుంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్ అని కొంత ఇష్యూ అనేది లేవనెత్తారు కదా, కొంత దాని గురించి మా నాయకుడు మాట్లాడొద్దు అన్నాడుగా. రైట్. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటానికి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. అంటే నిజంగా రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఇప్పటం ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇప్పటం ప్రజల మాటలు కావచ్చు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన అలా ఆ రోజు అప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది అన్న? పవన్ కళ్యాణ్ మా ఊరిని ఓన్ చేసుకున్న పర్సన్ ఆయన. సో ఆ రోజుకి ఈ రోజుకి ఆయన పెట్టుకున్న విశ్వాసాన్ని మేము కోల్పోలేదు, ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన కోల్పోలేదని మేము భావిస్తున్నాం. దీని కారణంగా పవన్ కళ్యాణ్ గారికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా ఆయన ప్రతి విజయం వెనక మేము ఉంటాము, అపజయం వెనక మేము నిలబడతాం. అలాగే మా ఊరికి ఏ ఆపద వచ్చినా ఆయన మా వెంట ఉండి నడిపిస్తాడు అని మేము భావిస్తూ ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నామని మేము చెప్పుకుంటాం. ఇప్పుడు అంటే అప్పుడు మీరు అనుకున్నారా ఇప్పటానికి నిజంగా ఇంత పేరు వస్తుంది? అప్పుడు జస్ట్ ఏదో ఇప్పడం అంటే పేరు కూడా సరిగ్గా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మందికి ఇప్పడం ఒక ఇన్సిడెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మీటింగ్ కావచ్చు, చాలా మందికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎలా అనిపించింది? అయితే అన్న, మా ఊరు పేరు చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. పలానా మంగళగిరి దగ్గర లేదంటే కేఎల్ యూనివర్సిటీ నియర్ బై అని చెప్పుకోవడం జరుగుతూ ఉండేది. అలాంటిది కళ్యాణ్ బాబు గారు మా ఊరు వచ్చి ఎప్పుడైతే మీటింగ్ పెట్టారో ఆ రోజు దేశవ్యాప్తంగా తెలిసింది. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి మన మీదకి వచ్చి ఇచ్చేసాడు, ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, మా ఊరు అనేది పక్క ఊరికే తెలియంది. కళ్యాణ్ బాబు గారు మా ఊరికి వస్తారని మేము ఆలోచించకుండా జరిగిన పరిణామం ఈరోజు అది రాజకీయ చరిత్ర రూపురేఖని మార్చేసింది. అంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా అటు మోదీ గారు నిలబడ్డారన్నా, ఈరోజు ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారన్నా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారన్నా, ఆ ఒక్క ఇన్సిడెంట్ అంటే ఆయన ఏమంటారు చాలా దారుణమైనటువంటి పరిపాలన ఆ రోజు ఇక్కడ చూసాం. మీ ఇళ్ళు కూల్చేయటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఇక్కడికి రావటం అనేదాన్ని మీకు నిజంగా అప్పుడు అనిపించిందా అసలు ఎంత ఇష్యూ జరుగుతుంది, రాష్ట్రంలోని ఎంత పరిణామాలు చోటు చేసుకుంటే ఎంత చేంజ్ అవుతుంది అని? అంత మేము ఊహించలేదన్న. కళ్యాణ్ బాబు గారు వస్తారని కూడా మేము అనుకోలేదు. ఆయన చెప్పిన మాటలే మా స్ఫూర్తి. ఫస్ట్ థింగ్, ఆయన మా వెంట ఉన్నాడు అని మేము అనుకున్నాం కాబట్టి మేము మా ఊర్లో స్థలాలు ఇవ్వడానికి కానీ, సభకి లేదు అంటే ఇన్ని జరుగుతున్న దాన్ని ఎదురు నిలబడి మాట్లాడటానికైనా, ఏదైనా పాత ప్రభుత్వంలో అన్ని ఊర్లు భయపడ్డాయేమో లేదో తెలియదు కానీ మా ఊరైతే భయపడలేదు. భయపెడదామని చూసినా మేము అంత అవకాశం ఇవ్వలేదు. అదన్నా దీనికి కారణం అయితే కళ్యాణ్ బాబు గారు. కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట ఆయన మీద నమ్మకం ఉందా? 100% అన్న.
ఆయన మాకు ఏది చెప్తే అదే వేదం, అదే వాగు మాకు. అంటే ఆయన ప్రతి మాటకి అంటే చంద్రబాబు గారిని సీఎం చేయమని అడిగారు. ఆయన కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా ఆలోచించుకోకుండా అటు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు గారు కావాలన్నారు. ఓకే అని మీకు అనిపించింది ఈయన సీఎం చేస్తామంటే ఆయన చేస్తున్నారని అనుకున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము సరెండర్ అయ్యే ఉంటాం. ఆయన సీఎం అవుతానన్నా మాకు ఇష్టమే, ఇంకొకరిని సీఎం చేస్తామన్నా మాకు ఇష్టమే, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కానీ వ్యక్తిగత పర్సనల్గా మా అభిమానులకి కళ్యాణ్ బాబు గారే సీఎం. ఇప్పటికే ఆయన మాటకి మేము గౌరవిస్తాం, మా పరంగా అయితే కళ్యాణ్ బాబు గారే సీఎం. మరి నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు, అప్పుడు ఏమన్నా బాధపడ్డారా? ఇలా చేస్తున్నారు, ఇలా వద్దు అని చెప్పి ఆయన ఒక లెటర్ రిలీజ్ చేసినప్పుడు మాట్లాడద్దు అన్నప్పుడు? టు బి ఫ్రాంక్ ఆ లెటర్ నేను చూడలేదన్న, దాని గురించి నాకు అప్డేట్ లేదు. సో దాని గురించి నాకు అంత ఐడియా లేదు. రేపు మార్చి 12, 13, 14 ప్లేనరీ ఏర్పాటు చేస్తారు కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతుంది అంటారు? ప్లేనరీ ప్లేనరీలకి ఈ ప్లేనరీకి ఏమన్నా తేడా? ఆవిర్భావ దినోత్సవం దాని గురించి మాట్లాడాల్సిన పని ఏం లేదన్న, ఇంకెక్కేస్తుంది. అంటే 2 సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగింది, 3 ఏళ్ల క్రితం. ఇంకొక మళ్ళీ 3 సంవత్సరాలు తిరిగేటప్పటికి ఎన్డీఏ కూటమి స్థాపించిన తర్వాత మొదటిది ఆవిర్భావ సభ. దాని గురించి వాళ్ళు తీసుకున్నంత కేర్ఫుల్నెస్ కానీ దాని గురించి ఆలోచించేంత స్థాయి అయితే నాది కాదు. వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో చాలా మంచిగా చేస్తారని భావిస్తున్నారు. అధికారంలో లేనప్పుడు చూశారు కదా ఆవిర్భావ సభలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి పిఠాపురంలో పెడుతున్న ప్లేనరీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆయన సొంత నియోజకవర్గంలో పెడుతున్నందుకు ముందుగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆయన పాత ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ప్రభుత్వాన్ని ఎప్పుడు పార్టీని ఎప్పుడు దూషించలేదు, వ్యక్తులను ఎప్పుడు దూషించలేదు, వాళ్ళు చేసిన పనులు మాత్రమే దూషించారు. సో ఇప్పుడు మాది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి వీళ్ళు చేయాలనుకున్న మంచి పనుల గురించి మాట్లాడతారు, వీళ్ళు చేసే మంచి పనుల గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు ఒక రోజు జరిగేది, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది జన సైనికులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు పార్టీ అని అంటున్న వాళ్ళకి 3 రోజుల ప్లేనరీలో మాట్లాడుకుందాం రండి అని పిలుస్తారని అనుకోవచ్చా జన సైనికుల్ని? తప్పకుండా అండి, జనంలో పుట్టిన నాయకుడు జనాలని దగ్గరికి వెళ్ళకుండా ఎందుకు ఉంటాడండి? ఎలా ఉంది సార్ అమరావతికి డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది. అంటే ఈ కూటమి గవర్నమెంట్ రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది? కూటమి గవర్నమెంట్ అంతకుముందు జగన్ గారి గవర్నమెంట్ లో ఎక్కడ వర్కులు అయిపోయి పెండింగ్ లో, ఆ పెండింగ్ బిల్లులు మొత్తం కట్టుకుంటా ఇప్పుడు చెల్లించుకుంటా వడ్డీలు కట్టుకుంటా వచ్చేటప్పటికి మరి రేపు నుంచి వాళ్ళు అమావాస్య కదా, ఎల్లుండి నుంచి ఏమన్నా టెండర్లు కొత్తవి పడతాయి. అంటే నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాడు చేశారా మొత్తం? జగన్ రెడ్డి గారు గనక కుర్చీలో కూర్చొని అమరావతి బాగు చేస్తే ఆయన ముఖ్యమంత్రి చేయలేదు కనుక ఓడిపోయాడు అంతే. ఇక్కడ 3 పార్టీలు కలిసి ఉన్నాయి ఈసారి. ఈ 3 పార్టీల పనితీరు ఎలా ఉందండి? ఏ 3 పార్టీలు? టీడీపీ, జనసేన, బీజేపీ అంతా మాకంతా ఒకటిగానే ఉంటది, ఇక్కడ అట్లా ఏం తేడా ఉండదు. బాగుందా? ముగ్గురు పరిపాలన బాగున్నాయి, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు. మాకు ఇక్కడ పార్టీలు తేడా ఉండదు, అట్లా ఏం ఉండదు, బాగుందంటారు. బానే ఉంది. ఇక్కడ ముగ్గురు కలిసి ఉంటేనే అమరావతి డెవలప్ అవుద్ది అంటారా ఆంధ్రప్రదేశ్? ఈ గత జరిగిన 6 సంవత్సరాలు 10 రూపాయలు కూడా లేని రైతు ఉన్నాడు కౌళ్ళు లేకుండా. ఈ 2 సంవత్సరాల కౌళ్ళు చంద్రబాబు గారు వేశారు. 10 రూపాయలు దొంగతనం చేయలేరు, అడుక్కు తినలేరు, అలాంటి పరిస్థితిలో బతికారు రైతులు. అది అంటే ఈ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బాగుండాలంటే 3 పార్టీలు కలిసి ఉండాలంటారా? కలిసి ఉమ్మడిగా డెవలప్ చేసుకుంటేనే మనకు బాగుపడుతుంది అంతే.